సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టాక్ మార్కెట్ తెలుగు టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీరు మార్కెట్ అబ్జర్వ్ చేసిన తర్వాత మీకు ఏమనిపించింది? నాకైతే ఒక పెద్ద షాక్ తగిలిందనమాట. సో మీకేమనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు టైప్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోలో మార్కెట్ ఇంతలాగా ఎందుకు పడుతుందో ఆ రీజన్స్ ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? మెయిన్గా మనకు ఒక 4 రీజన్స్ అయితే ఉన్నాయి. ఆ 4 రీజన్స్ వల్ల మార్కెట్ అయితే కంటిన్యూస్గా పడుతుంది అనమాట. ఓకే, సో రీజన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఫ్యూచర్లో మీకు స్టాక్ మార్కెట్ గురించి అప్డేట్స్ గురించి మీకు ఎప్పటికప్పుడు కావాలనుకునే కనుక మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ముఖ్యంగా వీడియోకి ఒక లైక్, మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ఎంకరేజ్ చేయండి. ఓకేనా? ఎస్. సో ఇంక విషయానికి వస్తే కనుక ఇక్కడ చూడండి, ఈరోజు మనకు సెన్సెక్స్ వచ్చేసి 1.45% అయితే పడింది. పాయింట్స్ ప్రకారంగా చూస్తే కనుక -1062 పాయింట్స్ అయితే పడింది అనమాట. అలాగే నిఫ్టీ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక నిఫ్టీ 50 అబ్జర్వ్ చేస్తే కనుక 1.55% పడింది. పాయింట్స్ ప్రకారం చూస్తే కనుక -345 పాయింట్స్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ మీరు చూస్తే కనుక 1.11% పడింది. పాయింట్స్ ప్రకారం చూస్తే -533 పాయింట్స్ అయితే పడింది. సో ఇంత చాలా భారీగా పడింది అనమాట. సో అందరూ షాక్ అనమాట ఈరోజు. ఓకే, సో ఈ రీజన్స్ ఏంటి? మనకు ఈ విధంగా నిన్న కూడా మార్కెట్ పడింది, అంతకుముందు కూడా మార్కెట్ పడింది. రీజన్స్ ఏముంటుంది, ఎందుకు ఈ విధంగా కంటిన్యూస్గా మార్కెట్ పడుతుందని చూస్తే కనుక సో మన పాయింట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. చూడండి, వై మార్కెట్ ఈస్ ఫాలోయింగ్ కంటిన్యూస్గా ఎందుకు పడుతుంది కదా. ఫస్ట్ పాయింట్ ఎలక్షన్స్ అనమాట. ఇప్పుడు ఏదైతే మనకి ఎలక్షన్స్ జరుగుతున్నాయో ఆన్ గోయింగ్ ఎలక్షన్స్ ఎఫెక్ట్ అయితే స్టాక్ మార్కెట్ పైన చాలా భారీగా ఉందన్నమాట. ఓకేనా? సో ఇప్పటివరకు ఏంటంటే బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ మంచి మెజారిటీతో ఫామ్ అవుతుంది చాలామంది అనుకుంటున్నారు. కాకపోతే మనకి ఎలక్షన్స్ కౌంటింగ్ డేట్ దగ్గర పడే కొద్దీ కొంచెం డౌట్ అయితే ఏర్పడుతుంది అనమాట. మెజారిటీ వస్తుందో రాదో, ఎన్ని సీట్లు వస్తాయో ఏమో అని చెప్పేసి బీజేపీ ఎన్డీఏ కూటమికి. ఓకే, సో అది ఈ పాయింట్ వల్ల, ఈ ఎలక్షన్ సంబంధించిన పాయింట్ వల్ల మనకు మార్కెట్ పడుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఒక పాయింట్ అనమాట. ఇదే పాయింట్ ఇది ఒక పాయింట్. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ మీరు చూసే కనుక విక్స్ ఇండెక్స్. సో మీరు అబ్జర్వ్ చేస్తే విక్స్ ఇండెక్స్ కంటిన్యూస్గా మనకు పెరుగుతూనే ఉంది. చూడండి, 1 డేకి 6.56% పెరిగింది. లాస్ట్ 5 డేస్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే 31.96% పెరిగింది. సో ఇలాగా ఈ వాలటైల్ మార్కెట్లో ఎవరైతే కొత్త బయర్స్ ఉంటారో వాళ్ళు డబ్బులు పెట్టడానికి కొంచెం భయపడుతున్నారు అనమాట, డౌట్ పడుతున్నారు. సో జనరల్గా మనకి ఏంటంటే విక్స్ అనేది ఎలక్షన్స్ టైంలో పెరుగుతూ ఉంటుంది. ఇంకా మనకి ఎలక్షన్స్ కంప్లీట్ అవడానికి ఇంకా టైం అయితే ఉంది. సో రాబోయే రోజుల్లో విక్స్ ఇంకా పెరుగుతుందని అని మనకి అనుకోవచ్చు. సో ఇది కూడా ఒక పాయింట్ అనమాట. ఓకేనా? సో విక్స్ అనేది కంటిన్యూస్గా పెరుగుతున్న కూడా ఒక పాయింట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ మనం అబ్జర్వ్ చేస్తే అన్ఇంప్రెసివ్ Q4 రిజల్ట్స్. రీసెంట్ టైమ్స్లో చాలా కంపెనీస్ వాళ్ళ Q4 రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేస్తున్నాయి. కాకపోతే అవి అంత ఇంప్రెసివ్ చేసే, అంత సర్ప్రైజింగ్గా లేవు. చాలా వీక్గా వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తున్నారు అనమాట. సో ఇది కూడా ఒక పాయింట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ FIS సెల్లింగ్. సో ఎవరైతే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఉంటారో, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారో, సో వీళ్ళు కంటిన్యూస్గా హెవీగా సెల్ చేస్తున్నారు. ఈ మధ్యలో చాలా హెవీగా సెల్ చేస్తున్నారు. సో అది కూడా మనకు ఒక నెగిటివ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఈ పాయింట్స్ వల్ల, అంటే ఇదే పాయింట్స్ అని చెప్పు, ఈ పాయింట్స్ వల్ల ఇంకా మనకు కొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి. సో మొత్తం కలుపుకునే కనుక మనకి ఈ స్టాక్ మార్కెట్ అయితే పడుతుందన్నమాట. సో మళ్ళీ ఎప్పుడు మనకి రైజ్ అవుతుంది, ఎప్పుడు కోలుకుంటుంది, నేను రాబోయే వీడియోస్లో నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. సో రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.